హే మిత్రులారా, నా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ రోజు మహాశివరాత్రి, శివుడిని జరుపుకునే హిందూ పండుగ. నేను ఇంట్లో ఎలా జరుపుకుంటున్నానో మీతో పంచుకోవాలనుకున్నాను. నేను శివలింగాను శివుడి ప్రాతినిధ్యంగా మార్చాలని నిర్ణయించుకున్నాను. ఈ పవిత్రమైన రోజున శివుడిని ఆరాధించే సాంప్రదాయ మార్గం ఇది. నేను నీటితో నిండిన గిన్నెను సేకరించి రిఫ్రిజిరేటర్ లింగం ఆకారంలో ఉంచి, నా ప్రార్థన గదిలో అలంకరించబడిన పీఠంపై ఉంచాను. శాంతియుత మరియు పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి నేను నా ఇంటిని డియాస్, పువ్వులు మరియు ధూపంతో అలంకరించాను. నేను ఒక దీపం కూడా వెలిగించి బిల్వ ఆకులు, నీరు మరియు పాలను ఐస్ లింగాకు ఆరాధనగా ఇచ్చాను. నేను ధ్యానం చేయడం, మంత్రాలు జపించడం మరియు శివుడి గురించి కథలు చదివిన రోజు గడిపాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇది చాలా ఆధ్యాత్మిక మరియు ఉత్సాహభరితమైన అనుభవం, మరియు మహాశివరాత్రిని ఈ విధంగా జరుపుకోగలిగినందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఐస్ శివలింగాతో నేను ఇంట్లో మహాశివరాత్రిని ఎలా జరుపుకున్నాను అని మీరు ఆనందించారని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ శుభ పండుగను ఎలా జరుపుకున్నారో వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఇష్టపడటం, భాగస్వామ్యం చేయడం మరియు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు, మరియు నేను మిమ్మల్ని నా తదుపరి వ్లాగ్లో చూస్తాను. జై భోలేనాథ్.